తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ హాజరవ్వాల. జగన్ అన్న హాజరవుతారా అంటే ఆయన కూడా ఒక లెటర్ రాసి ఊరుకున్నారు. సో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ ఆహ్వానం ఉంది సార్. వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వెళ్ళలేదు అనుకోవచ్చు. మరి జగన్ ఎందుకు వెళ్ళలేదు? లెటర్ రాసి ఊరుకున్నారు ఎందుకు? మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు వెళ్ళలేదు అంటే దానికి ఒక పొలిటికల్ జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే బీజేపీపై పోరాటానికి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఎట్లా వెళ్తాడు, పవన్ కళ్యాణ్ ఎట్లా వెళ్తాడు? వాళ్ళు వెళ్ళకపోవడమే కరెక్ట్ రాజకీయంగా. వారు కూడా డీలిమిటేషన్ పైన మాట్లాడాలి అని అంటున్నాను తప్ప చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ వ్యతిరేక రాజకీయ కృషికి నాయకత్వం వహించాలి అంటున్నాం. రాజకీయ పోరాటానికి కూడా అంటలేను, నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నాను. డీలిమిటేషన్ పైన సౌత్ ఇండియాకు నష్టం కలగకుండా చూసే రాజకీయ కృషికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించాలి. పోరాటం కాదు నేను చెప్పేది. ఎందుకంటే మోడీ నాయకత్వంలో ఎన్డీఏలో ఉంటూ పోరాటం చేయమని నాలాంటి వాళ్ళు ఎలా చెప్తాం? తప్పక సరైనది కూడా కాదు కదా. కానీ ఆ రాజకీయ కృషి అయితే జరగాలి కదా. ఇంకోటి నేను చెప్పేది అంటే బీజేపీతో ప్రతి దాంట్లో వంతపడాల్సిన అవసరం లేదు. బీజేపీతో డిఫర్ కావాల్సిన అంశంలో డిఫర్ కావచ్చు. ఇప్పుడు మోడీ ఇఫ్తార్ పార్టీ ఇస్తాడా ఎక్కడన్నా? మీరు అమిత్ షా ఇఫ్తార్ పార్టీ ఇస్తాడా? జేపీ నడ్డా ఇఫ్తార్ పార్టీ ఇస్తాడా ఎక్కడన్నా? అసలు ఇఫ్తార్ పార్టీలో పోతాడా వీళ్ళు? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో ఇఫ్తార్ పార్టీ పెడుతున్నాడు. దానికి 1.5 కోట్లున్నర 2 కోట్లు కేటాయించాడు. బీజేపీ వైఖరి అంగీకరిస్తుందా బీజేపీ? నాకు చెప్పండి. ఇది ప్రభుత్వ ఖర్చులతో ఇఫ్తార్ పార్టీ ఇవ్వడాన్ని బీజేపీ అంగీకరిస్తుందా? మీరు అడగండి. సోమవీర్రాజు ముందు మైక్ పెట్టి మోమాటలు ఎక్కడో చెప్తాడు. మీరు బండి సంజయ్ అడగండి, మోమాటలు ఎక్కడో చెప్తాడు. ఇది మేము అంగీకరించాం. రాజాసింగ్ని అడగండి, అంగీకరిస్తాడా? ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పని చేసినప్పుడు బీజేపీ అంగీకరిస్తుందా? అందువల్ల క్లియర్గా బీజేపీతో ఇఫ్తార్ పార్టీ విషయంలో క్లియర్గా తాను డిమార్కెట్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే ముస్లింలో ఉన్న బీసీలకు రిజర్వేషన్ల గురించి ఇది సంతుష్టీకరణ రాజకీయం కాదా అంటే లోకేష్ సూటిగా మోడీతో రిఫర్ అయ్యాడు. లేదు, ఇది మా దృష్టిలో సామాజిక న్యాయం అని. ఇది ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఇది నాట్ ముస్లిం అపీజ్మెంట్ అది బీజేపీ ఈజ్ అలీజింగ్ అంటే నో, ఇట్ ఈజ్ సోషల్ జస్టిస్ అన్నాడు. అంటే ముస్లింల ఓటు బ్యాంకు విషయంలో బీజేపీతో తాము కలిసి ఉండడం వల్ల దెబ్బతింటుంది కనుక అక్కడ మాత్రం చాలా క్లియర్గా బీజేపీతో మోడీతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ డిమార్కెట్ చేసుకుంటున్నారు. కానీ తెలుగు ప్రజల ప్రయోజనాలు వచ్చే వరకు మాత్రం రాజీ పడుతున్నారు. బాధేసేది అదే. మీరు ఒక ఓట్ల కొరకు మైనారిటీల ఇష్యూలపైనేమో బీజేపీతో ఇంత జాగ్రత్తగా డిమార్కెట్ చేసుకుంటున్నారు. ముస్లింల మీటింగ్లు పెట్టి, క్రైస్తవుల మీటింగ్లు పెట్టి మేము మీతో ఉన్నాం అని చెప్తున్నారు. అంటే మైనారిటీల ముస్లింల క్రైస్తవుల ఓట్ల కొరకు బీజేపీతో డిమార్కెట్ చేసినప్పుడు సమస్త తెలుగు ప్రజల ప్రయోజనాల కొరకు ఎందుకు డిమార్కెట్ చేసుకోరు అంటున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు లోకేష్ మీటింగ్ పొమ్మని అంటలేను. మీ ప్రయత్నంలో మీ పద్ధతిలో మీరు కృషి చేయండి. ఈ అన్యాయం జరగకుండా సౌత్ ఇండియాకు అన్యాయం జరగదని నేను ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. మీ ఆశలు నమ్మకాలతో రాజకీయం ఉండదు కదా. రాజకీయం రియాలిటీ మీద జరుగుతుంది. చెప్పండి. మీరు ఒక్కసారి మోడీ గారికి వెళ్ళి చెప్పండి, సార్ ఈ సౌత్ ఇండియాకు నష్టం జరగకుండా చేయండి. మీరు ఇవాళ 543 లోక్సభ సీట్లలో దీన్ని మార్చకుండా మరో 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ విధించండి. దీనికి అడుగుతున్నది ఏంటి? చెన్నై మీటింగ్లో ఇంకో 25 ఇయర్స్ వరకు ఈ ఫ్రీజ్ కంటిన్యూ చేయండి అంటున్నారు. లేదు, మీరు సీట్లు పెంచితే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి టోటల్ పార్లమెంట్ సీట్లు ఎంత వాటా ఉందో ఆ నిష్పత్తిని మెయింటైన్ చేసేలా పెంచండి అంటున్నారు. ఈ రెండు చంద్రబాబు నాయుడు చెప్పమంటున్నాను అంతే. కానీ చంద్రబాబు నాయుడు చెన్నై మీటింగ్ ఎందుకు వెళ్ళలేదని నేను అన్నాను. చెన్నై మీటింగ్కి ఎట్లా వెళ్తారు? అది మోడీ పైన పోరాటం చేస్తానికి మీటింగ్ పెడితే దాంట్లో చంద్రబాబు నాయుడు వెళ్ళాలి అని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ సబ్జెక్టు వదలకూడదు కదా అని అనేది. ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలేదు అని. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా బీజేపీ పట్ల వ్యతిరేకతను తన రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అమలు కాకపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ తనకున్న సిబిఐ ఈడీ కేసుల ద్వారా మోడీతో పోరాడేటువంటి స్థైర్యాన్ని జగన్ కోల్పోయాడు. ఎందుకంటే జగన్కు తెలుసు, ఒక్కసారి మోడీపై పోరాడితే హేమంత్ సోరెన్కి ఏమైంది, అరవింద్ కేజ్రీవాల్కి ఏమైంది, జగన్కు తెలుసు కనుక జగన్ పోరాడదలుచుకోలేదు. సరిగ్గా ఇదే పని చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు చేశాడు ప్రతిపక్షంలో ఉంటూ.
2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు ఏ పాత్ర పోషించాడు? జగన్మోహన్ రెడ్డి పాత్రే పోషించాడు. ఇద్దరు కూడా కలిసి బీజేపీకి అనుకూలంగా పార్లమెంట్లో ఓట్లేశారు. మీరు పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ చూడండి. అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. ఆఖరికి ఒక రాష్ట్ర అధికారాలకు కళ్ళం వేస్తూ యూనియన్ టెరిటరీ ఢిల్లీ పైన బిల్లు తెస్తే దానిపైన కూడా టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. మీరు చూడండి, పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ చూడండి. టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేస్తాయి. చంద్రబాబు నాయుడు జగన్లో ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి ఉంటారు. ఢిల్లీలో మోడీ కొలువులో అందరూ ఒకటే. సో అందువల్ల ఇవాళ అవకాశం ఉండి కూడా ఎందుకు